ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి ఈరోజు ఉపవాస ప్రార్థన కూడికకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధానంలో ప్రతి దినము కూడా ప్రార్థించుకోవటానికి ప్రభు ఎంతో కృప చూపుతున్నారు. అల్పులమైన మనల్ని ఆయన ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళ్దామండి. రండి. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందామండి. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్ని మనము ధ్యానించుకుందాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు ఇర్రవలేను, లేడి పిల్లవలేను కొండబాటల మీద త్వరపడి రమ్ము. చూడండి, ఇక్కడ ఒక మాట మనము చదువుకుంటూ ఉన్నాం. మొదటిగా 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్లారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము చూసుకున్నట్లయితే మరి అంజూరపు చెట్టు అనేది యూదులకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష చెట్టు అనగా యేసుక్రీస్తు ప్రభువారుకును క్రైస్తవ సంఘానికి ఆయన నమ్ముకున్న బిడ్డలకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది అనగా క్రైస్తవ సంఘము పూత పట్టి ఉన్నది అనగా పూత అనగా క్రొత్తవారు, సంఘములో చేర్చబడుతున్నటువంటి వారు, సంఘములో చేర్చబడుతున్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ క్రైస్తవ సంఘములో క్రొత్తవారు వస్తూ ఉండాలి. ఎందుకు అంటే కొమ్మలు ఫలిస్తూ పూత పెడుతూ కాయలు కాస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటేనే ఆ చెట్టు ఆశీర్వదించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. సంఘములో కూడా క్రొత్తవారు చేర్చబడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా మనమే ఏదో బైబిల్ పట్టేసుకొని మనమే ఏదో దేవుని మందిరానికి వస్తూ వెళ్ళిపోవటం కాదు. క్రొత్తవారిని మనము దేవుని యొక్క మందిరానికి ఆహ్వానించాలి. క్రొత్తవారిని దేవుని సన్నిధికి మనము నడిపించాలి. ఎందుకంటే చివరి దినాలలో మనము బ్రతుకుచూ ఉన్నాం. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడవలసినటువంటి వారిగా మనము ఉన్నాము. మరి ఆ యొక్క పూత అనగా క్రొత్తవారు, మరి ద్రాక్ష చెట్టు అనగా సంఘములో మరి పూత పట్టుటం, క్రొత్తవారు రావటం, లేకపోతే విశ్వాసులకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. మరి గుంట నక్కలు అనగా అబద్ధ ప్రవక్తలు. ఎవరంట గుంట నక్కలు అంటే? అబద్ధ ప్రవక్తలు. మత్తయి సువార్తలో చెప్పబడినట్లు 7వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడినట్లు అబద్ధ ప్రవక్తలు సంఘములోనికి వస్తారు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఇటువంటి నక్కలు మరి క్రొత్త వారిని ఏం చేస్తారంట? చెరిపేస్తూ ఉంటారు. క్రొత్త వారిని చెరిపేస్తూ ఉంటారు అబద్ధ ప్రవక్తలు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నటువంటి వారు వాక్య జ్ఞానము సరిగా లేనటువంటి వారిని, వాక్య పునాదిని వేసుకోనటువంటి వారిని మరి వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క బోధతోటి చెరిపేస్తూ ఉంటారు. దేవుని వాక్యములో లేని మాటలను మరి ప్రకటిస్తూ వారి హృదయాలని పాడు చేస్తూ ఉంటారు. వారినే దేవుడు గుంట నక్కలు అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరంట వాళ్ళు? గుంట నక్కలు. చెరిపేటువంటి వారు, ఆత్మలను చెరిపేటువంటి వారు, సత్యమైనటువంటి వాక్యము వారి హృదయంలో ఫలించకుండా మరి దుర్బోధను వారికి బోధించేటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. జాగ్రత్త. చాలామంది వస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇదిగో పలానా మరియమ్మకి కాదు పుట్టింది, ఇదిగో శారీరకంగా పుట్టారంటూ ప్రకటిస్తూ ఉంటారు. ఆయన సమాధి ఈ రోజుకి కూడా ఉంది, అది ఏం కాలేదు అంటూ ఉంటారు. ఆయన లెగవలేదు, తిరిగి లెగవలేదని బోధిస్తూ ఉంటారు. మరి శనివారం రోజే ఆరాధన చేయాలనే బోధన తెస్తూ ఉంటారు. రకరకాల బోధలు. మనం అన్నీ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అన్ని చోట్లకి వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటారు.
జస్ట్ దేవుని నమ్ముకుంటే చాలు, హృదయంలో ఉంటే చాలు, అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు, అన్ని చోట్లకు వెళ్ళొచ్చు అని బోధిస్తూ ఉంటారు. వీరు గుంట నక్కలు. కొంచెం కొంచెంగా విశ్వాసంలో ఎదుగుచున్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తుంటారు? వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. సంఘంలో కూడా కొంచెం సీనియారిటీ పెరిగిన వాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళ హృదయాల్లో చెడు బీజాలు వేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, సంఘమునకు వెళుతున్న నీ జీవితంలో నువ్వు ఎలాగుంటున్నావు? నువ్వు కూడా ఒక గుంట నక్కలాగా తయారయ్యావేమో. నువ్వు కూడా ఒక గుంట నక్కలాగా ఇచ్చేవారిని ఇవ్వకుండా, ప్రార్థన చేసేవారిని ప్రార్థన చేయనీయకుండా, సంఘంలో పరిచర్య చేసేవారిని చేయనీయకుండా ఆటంకంగా ఒక గుంట నక్కలాగా అయిపోతూ ఉన్నావేమో. ఒకసారి నీ హృదయంలో పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం, 20వ అధ్యాయము 28, 29వ వచనాల్లో మనం చూస్తాం, క్రూరమైన తోడేళ్ల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. వారు లోపల తోడేలు స్వభావము కలిగిన వారు, పైకి గొర్రెపిల్ల చర్మాన్ని కప్పుకొని లోపల అంతరంగంలో ఏం పెట్టుకొని వస్తారంట? తోడేళ్ల స్వభావం పెట్టుకున్నటువంటి వారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి బోధకు పరిగెత్తుతున్నావు, ఎటు పరిగెత్తుతున్నావు, దేన్ని నమ్మి పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. చాలామంది ఈరోజు ప్రవచనాలకి పరిగెత్తిస్తూ ఉన్నారు, పేరు పెట్టి పిలిచేస్తున్నారని పరిగెత్తేస్తూ ఉన్నారు. మంచిదే, అది నేను తప్పని నేను అంటలేదు. కానీ ప్రభు చెప్పేది చాలా క్లియర్గా, చాలా తేటగా ఉంటుంది. ప్రభు చెప్పేటువంటి ప్రతి పేరు కూడా సగం పేరు తప్పు చెప్తూ, సగం పేరు కరెక్ట్ చెబుతూ. ప్రభువారు అలాగా పిలవరు కదా. ప్రభువారు పేరు పెట్టి పిలువు అంటే నీ పేరేంటో కంప్లీట్గా చెబుతారు. పేరు పెట్టి కాదంటే మామూలుగా సహోదరి అని పిలుస్తాం, అంతవరకే. సగం పేరు సత్యము, సగం పేరు అసత్యముతో పిలవటం, అది ప్రభు చెప్పారు అంటే నేను మొత్తం వారిని యొక్క అభిషేకాన్ని, వారి యొక్క దేవుడిచ్చిన వరాలని మనము కించపరచటం కాదు. కానీ ఈరోజు అబద్ధపు ఆత్మ ముసుగులో ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అలాంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. జాగ్రత్త. చాలామంది అలాంటి వారు ఏదో నీళ్లు చల్లేస్తామంటారు, రకరకాలుగా ఆ నీళ్ళ వల్ల నీకు అద్భుతం అంటూ ఉంటారు. వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, వాక్యం మనల్ని బాగు చేస్తుంది, వాక్యం మనల్ని పాపం నుంచి విడిపిస్తూ ఉన్నది. ఈరోజు ఏ యొక్క అబద్ధ ప్రవక్తలకి నువ్వు లొంగిపోయావో నాకు తెలియదు. ఎస్కేల్లో అంటాడు, ఎస్కేల్ గారు అంటారు 13వ అధ్యాయము 4వ వచనంలో, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు అంటున్నాడు. ఎలా ఉన్నారంట ప్రవక్తలు ఈ రోజుల్లో? నక్కలు, గుంటకాడ నక్కలు. నిజమే, కష్టపడి ఒక సేవకులు సంపాదించుకొని ఆత్మలను తీసుకొని వస్తే గుంటకాడ నక్కల్లాగా ఎప్పుడు ఆ సంఘంలో వాళ్ళు బయటకు వస్తారా, ఎప్పుడు లాక్కొని వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉండేటువంటి గుంట నక్కలు కూడా చాలామంది ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సొంత కుండలో తాగు, నీ సొంత కుండలో తాగంటున్నాడు దేవుడు. నీ సొంతది, నీ సొంత ఇంటిలో నీ సొంత కుండలో తాగు అంటూ ఉన్నాడు. ఈరోజు గుంట నక్కలు, పక్కనోళ్ళు సంపాదించి నీ తీసుకెళ్ళిపోయే గుంట నక్కలు, కాకి స్వభావం కలిగిన వారు, గంపలో పైన ఏరుకొని వెళ్ళిపోయినట్టు, ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు కష్టపడి సంపాదించినటువంటి ఆత్మలు మరి వారి యొక్క మందిరమునికి రాకపోయినప్పటికీ కూడా అనేక మంది వారి చుట్టూతో తిరుగుతూ వారిని ఒక దినాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ మందిరాలకి, ఆ ఆత్మీయ సంఘానికి ఏం చేస్తూ ఉంటారు? అనేక మంది దూరం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సంఘ కాపరి విషయంలో మరి చాలా నమ్మకంగా ఉండాలి. మీ కష్టములో, మీ సంతోషములో, మీ బాధలో ఎక్కడ ఎలాంటి గుంట నక్కలు మీ దగ్గరకు వస్తాయో, ఎలాంటి తోడేళ్ళు స్వభావము కలిగి పైన గొర్రెతోలు కప్పుకొని ఎలాంటి వ్యక్తులు లేకపోతే ఎలాంటి పాపములో నువ్వు పడిపోతూ ఉంటావోనని దైవజనులు, సంఘ కాపరులు మీ కొరకు కన్నీటితో ప్రతిరోజు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు మీ చుట్టూతో దేవుని కంచె కొరకు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు. కొన్ని నక్కల పేర్లు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. మరి కొన్ని నక్కల పేర్లు కనుక మనం చూసుకున్నట్లయితే, రెఫరెన్స్లు కాదు కానీ నేను చెప్తూ ఉంటాను. చూడండి, ప్రేమ అనే పూతను చెరిపేటువంటి నక్క పేరు ద్వేషము అనే నక్క. ఏంటిది? గుంట నక్క. అదొక గుంట నక్క. ద్వేషం అనే నక్క నీలో ఉన్న ప్రేమ అనే పూతను ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది, కలుషితం చేసేస్తుంది. సంతోషము అనే పూతను నీ జీవితంలో ఆ గుంటనక్క విచారాన్ని పెడుతూ ఉంటాడు. విచారము అనే గుంటనక్క నీ సంతోషాన్ని ఏం చేస్తాడు?
పాడు చేస్తాడు. సంతోషం అనే పూతను, సంతోషం అనే పూత పాడైపోతుంది. సమాధానం అనే పూత మరి నీ జీవితంలో మనోవేదన అనేటువంటి గుంటనక్క పాడు చేస్తూ ఉన్నాడు. సంతోషం, వినోదానికి అలవాటు పడిపోతాం. ఈ అసలు సంతోషము పోగొట్టడం కోసం వాడు వినోదాలను చూపిస్తూ ఉంటాడు. రకరకాల రూపాల్లో వినోదాలను నీ కళ్ళ ముందు పెడుతూ ఉంటాడు. ఆశా నిగ్రహం అనేటువంటి పూతను దురాశ అనే గుంటనక్క పాడు చేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఏ గుంటనక్క నీ హృదయంలోనికి నువ్వు రాణిస్తున్నావో నాకు తెలియదు. దీర్ఘశాంతము అనేటువంటి పూతను చెరిపే కోపము అనే గుంటనక్క ఎంతో క్రమముగా భక్తితో పెరుగుతున్న నీ జీవితమును నిన్నొక గుంటనక్కగా చూపించేది కోపం. ఈరోజు నీ జీవితంలో ఉన్న శాంతము, ప్రశాంతతని, ఆశ యొక్క సమాధానంతో ఉన్న నీ హృదయాన్ని పాడు చేస్తుంది ఆ కోపము, ఆ గుంటనక్క ఆ పూతని పాడు చేస్తుంది. కాబట్టి ఎలాగుంది నీ జీవితం పరిశీలన చేసుకో. దయాళత్వం అనేటువంటి పూతను నిర్దయ అనేటువంటి గుంటనక్క పాడు చేస్తూ ఉన్నది. మంచితనం అనేటువంటి పూతను చెడు అనేటువంటి నక్క పాడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం అనేటువంటి పూతను నీ జీవితంలో రకరకాల సందేహాలను పుట్టిస్తూ సందేహములనే గుంటనక్క పాడు చేస్తూ ఉంది. సాత్వికము అనేటువంటి పూతను జగడాలు పెట్టుకునేటువంటి జగడం అనే గుంటనక్క పాడు చేస్తూ ఉన్నది, చెరిపేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎన్ని గుంటనక్కలు, ఇటు వాటి అన్నిటినీ కూడా దేవుని యొక్క ఆత్మ సహాయముతో మనం పట్టుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అవి పట్టుకొని దేవునికి అప్పగించేవారుగా, జయించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు గుంట నక్కలకి, అబద్ధ ప్రవక్తలకి, అబద్ధమైనటువంటి వాటికి దూరంగా ఉండండి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు ఎలాగున్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. 16వ వచనం కూడా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. అవును, అతడు నా ప్రియుడు, నేనెవరిని, అతని దానను అంటుంది. ఫస్ట్ అధ్యాయంలో నీ మందను ఎక్కడ మేపుతున్నావు అని అడిగింది. ఇప్పుడు మందలో చేర్చబడింది. ఆమె చెప్తుంది తన మందను ఎక్కడ మేపుతున్నాడంట, పద్మములు ఉన్న చోట మేపుతున్నాడు అని చెప్తుంది. అంటే ఆమె ఆ మందలోకి చేర్చబడినట్లుగా చూస్తున్నా. ఆయన మనవాడు, మనము ఆయన వారము. అవును, అపోస్తుల కార్యాల్లో చెప్పబడినట్లు 20:28 తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు, కొన్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినట్లు అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచింపబడినటువంటి వారం, మనము ఆయన వారము, మన ప్రియుడు, మన యేసు చెప్తూ ఉన్నాడు. పాపం వల్ల నీవు తప్పిపోతే ఆయన రక్తము ద్వారా మనలను కొన్నాడని గ్రహించు. నువ్వు ఈరోజు నీ పాపం వల్ల నువ్వు తప్పిపోతూ ఉన్నావేమో. క్రీస్తు రక్తము నిన్ను పరిశుద్ధపరిచే రక్తము, నిన్ను విమోచించే రక్తము, నిన్ను ధైర్యపరిచే రక్తము, మరి ఆ యొక్క క్రీస్తు రక్తము ద్వారా నువ్వు విమోచించబడ్డావు అని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు సజీవ యాగముగా నీ కొరకు బలియాగమైన క్రీస్తుకి మన శరీరములను సమర్పించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ మనం ఎలాగుంటూ ఉన్నాం, మన ప్రియునివానిగా ఉండవలసిన మన జీవితంలో కొరింథీయుల పత్రికలో చెప్పబడినట్లు, మొదటి పత్రికలో 3:3 చెప్పబడినట్లు మీలో అసూయ, ద్వేషము, కలహము ఉన్నప్పుడు మీరు ఎలాంటి వారంట, శరీర సంబంధులు అవుతూ ఉన్నారు. ఆయన వారు అవ్వట్లేదు. ఎందుకంటే భక్తికి, ప్రార్థనకి వస్తూ ఉన్నాం, కానీ శరీర సంబంధమైన వాటిని మనము విడిచిపెట్టట్లేదు. శరీర సంబంధమైన వాటిని మనం ఇంకా వెంబడిస్తూనే ఉన్నాం. నీ జీవితంలో నీవు ఆయన పక్షంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెహోషువ గారు ఏమన్నారు, మీరు ఎవరి పక్షమున ఉంటారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవా పక్షముగా ఉంటాం, నేను నా ఇంటి వారు యెహోవానే వెంబడిస్తామన్నాడండి. యెహోషువ గ్రంథం 5:13 మనం చూస్తాం, 14లో. ఈరోజు ఆయన పక్షముగా ఉన్నవారు ఎన్నరూ కూడా దప్పికొనరు, ఎండిపోరని దేవుని వాక్యం యోహాను సువార్త 4:14లో చెప్పబడుతూ ఉన్నది. ఈరోజు నువ్వు ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావా? నువ్వు కూడా అలా ధైర్యంగా ఆ ప్రియురాలు చెప్పినట్లుగా నేను ఆయన దానను, ఆయన నావాడు అని నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? నిజంగా నువ్వు ఆయన బిడ్డవేనా? క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి బిడ్డగా నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన పాదాలు పట్టుకునే విధంగా నిజంగా నువ్వు అలాగా ఆ మాటను బహుధైర్యంగా నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోనండి.
నా వాడు అని మనం చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి. ఎక్కడ మేపుతున్నాడంటండి? పద్మములు ఉన్న చోట మందను మేపుచున్నాడు. అవును, మీకు చివరి వచనాల్లో, అంతకుముందు అధ్యాయం వచనంలో చెప్తూ వచ్చాను. పద్మములు అనగా ఆ యొక్క మేక పిల్లలకు, పశువులకు, అది ఏంటంటే గొర్రె పిల్లలకి చాలా బలమైనటువంటి ఆహారం. అవును, మన దేవుడు కూడా మన పాపము నుంచి మనల్ని విడిపించి పద్మములు అనేటువంటి దేవుని వాక్యముతో, బలమైనటువంటి వాక్యముతో మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? బలపరుస్తూ, పోషిస్తూ ఉన్నాడు. పద్మములు మీకు తెలియచేసాను, అవి నీటి మీద ఉన్నా కూడా బురద అంటకుండా, నీళ్లు వాటి మీద లేకుండా చాలా చక్కగా ఎత్తులో పైకి చూస్తూ, పైన ఉన్నట్లుగా అవి అంటకుండా వాటిని కాపాడుకుంటూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా పాపముల నుంచి బయటకు ఉన్నప్పుడు అభిషేకము మనకు సమస్తాన్ని కూడా బోధిస్తుంది. అభిషేకము ద్వారా నీవు ఈరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండగలుగుతావు. ఆ పద్మము వలె అభిషేకం అనేది నీ జీవితంలో రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, ఎక్కడ మేపుతున్నాడు? పద్మములు ఉన్న చోట మేపుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇరువలే లేడి పిల్లవలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. చలిగాలి క్రీస్తు రాకడకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు రాకడకు ఇదే బహుశ్రమల కాలం అని జ్ఞాపకం చేసుకోనండి. చలిగాలి అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీడలు లేకపోవు వరకు, నీడలు లేవు. నీడ విశ్రాంతికి, నెమ్మదికి, సంతోషానికి గుర్తు. మనం మహోన్నతుని చాటున నివసి, ఆ నీడ పోబోతుంది, దూరమైపోతుంది. మహాశ్రమల కాలము రాబోతూ ఉంది. చల్లని గాలి వీచు వరకు చూడండి, అనగా శ్రమల కాలము రాబోతూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు త్వరగా రమ్మని మనం చెప్పేవారిగా మనం కూడా ఉండాలి. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లు 22వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్లు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మనం కూడా ఏం చెప్పాలంట? త్వరగా రమ్ము అని చెప్పేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యం అనే బలమైన ఆహారమును నువ్వు తీసుకొని ప్రభువుని రమ్ము అని చెప్పే స్థితిలో నీవు ఉండాలి అంటే ఈ గుంట నక్కలకి చాలా దూరంగా నువ్వు జీవించు. ఈ గుంట నక్కల అబద్ధ బోధకులకి నువ్వు దూరంగా జీవించు. అబద్ధ బోధకులే కాదండి, గుంట నక్క స్వభావం కలిగిన వారు నీ ఇరుగు పొరుగు వారవచ్చు, నీ ఇంటిలో వారవచ్చు, సంఘంలో వారవచ్చు. నక్క స్వభావం కలిగి నీ భక్తిని చెరిపేవారు, పూతను చెరిపేటువంటి వారు, దేవుడు నీకు ఇచ్చిన ఫలాల్ని చెరిపేటువంటి వారు. ఈరోజు వాళ్ళకి దూరంగా ఉండు. వారి మాటలకి, వారి క్రియలకి, వారి చేష్టలకి, వారి పద్ధతులకి నువ్వు దూరంగా పారిపో. యోసేపు పారిపోయినట్లు పారిపో. యోసేపు భక్తిని, నీతిని చెరిపేయాలనుకొని చూశారు. ఈరోజు నువ్వు నిలబడినప్పుడు ఈరోజు నిన్ను పద్మములతో, అనగా దేవుని యొక్క బలమైన శ్రేష్టమైనటువంటి వాక్య ఆహారముతో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీవు చెప్పగలుగుతావు అప్పుడు, ప్రియుడా రమ్ము అని నువ్వు ధైర్యంగా ప్రభువుని పిలవగలుగుతావు. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలాగ ఉన్నదో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ, ఏ గుంట నక్కకి నువ్వు దగ్గర అయిపోయావో, ఏ గుంట నక్క నీ పూతను చెరిపిందో నాకు తెలియదు. కోపమా, నిర్దయ, చెడునా, సందేహమా, జగడాలు వచ్చేసినాయి నీ జీవితంలో? ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఏమొచ్చేసినాయి? ద్వేషం వచ్చేసిందా? విచారం వచ్చేసిందా? ఈరోజు నీ జీవితంలో వినోదాలకు ఎక్కువ సమయాన్ని ఇచ్చేస్తూ ఉన్నావా? దురాశ నీ జీవితంలోకి వచ్చేసిందా? ఏ గుంట నక్క నీలో ప్రవేశించింది? నీ భక్తి అంతా నాశనం అయిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులన్నీ పాడైపోతాయి. నీ విశ్వాసము, నీ సంతోషము, నీ దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, అన్ని సాత్వికం అంతా కూడా నాశనం అయిపోతుంది కేవలం ఈ గుంట నక్కల వల్ల. ఏమిటి ఆ గుంట నక్కలు? ద్వేషము, విచారము, వినోదాలకి, దురాశలకి, కోపము, నిర్దయ, చెడు, సందేహము, జగడములు అనేటువంటి గుంట నక్కలు నీ జీవితంలోకి వచ్చేసినాయి, నీ హృదయంలోకి వచ్చేసినాయి. ఏ గుంట నక్క నీలో ఉన్నదో సరిచేసుకొని నాకు జయాన్ని ఇవ్వండి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఏ అబద్ధ బోధకి నువ్వు చెవి ఇచ్చావు? కొంతమంది అంట దురద చెవులు కలిగిన వారు ఉంటారు. వీరికి ఎప్పుడు చెడు చెబుతుంటే భలే ఇష్టం అనమాట. సేవకుల మీద, విశ్వాసుల మీద, పక్కింటి వారి మీద ఎప్పుడు చాడీ చెప్తా ఉంటే ఈ చెవు వాటికి అలవాటు పడిపోతుంటుంది. మంచి మాట్లాడుతున్న నలుగురు దగ్గర నిలబడలేరు వాళ్ళు. ఎవరి గురించి మంచిగా మాట్లాడుతుంటే అబ్బబ్బలు చెప్పేవాళ్ళు, ఆమె గురించి అంత మంచిగా చదువుతున్నావు నీకు తెలుసా, అట్ట అంట
అంటే వీళ్ళలో ఎప్పుడు కూడా ఏ స్వభావం ఉంటుంది? గుంటనక్క స్వభావాల పోటల్లా వీరి జీవితాల్లో అలవాటు పడిపోయారు. దురద చెవులకి అలవాటు పడిపోయారు. దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇది ఇలా మాట్లాడాలి, అలాంటివి వినాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఉన్నారు వారి జీవితంలో. తుదకు అది నాశనానికి నడుపుతుందని వారి జీవితాల్లో గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఎందుకు నువ్వు దీవించబడలేకపోతున్నావు? చలికాలము రాబోతుంది, శ్రమకాలము రాబోతుంది, ప్రియుడా రమ్ము అని చెప్పే స్థితిలో నీవు ఉండాలి. కానీ ఆ మహాశ్రమల కాలంలో నీ జీవితము కూడా బలి అయిపోయే విధముగా, నీ జీవితంలో విడవబడే దౌర్భాగ్యపు స్థితిలో నీవు ఉండకూడదు. అలా ఉండాలి అంటే గుంట నక్కలని ఆ స్వభావమునకు నువ్వు దూరంగా ఉండు. అబద్ధ బోధకులకు నువ్వు దూరంగా ఉండు. ప్రసంగమై రోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఎలాంటి వారు నీ ఇంటికి వస్తున్నారు, ఎలాంటి బోధకుల్ని సేవకుల్ని నీ ఇంటికి నువ్వు రాణిస్తున్నావో నాకు తెలియదు. నీ ఇంట్లో నీ సంఘ కాపరి ఉండంగా మరొక సేవకుల్ని ఎందుకు నీ ఇంటికి రాణిస్తున్నావో నాకు తెలియదు. వచ్చిన వాళ్ళందరినీ ఇళ్లలోకి ఎందుకు రాణిస్తున్నావో నాకు తెలియదు. మన ఇంట్లో మన అమ్మ నాన్న పర్మిషన్ లేకుండా ఎవరిని ఇంట్లోకి రానియం. అమ్మ పలానా వాళ్ళు వస్తున్నారు, అమ్మ పలానా నాన్న ఇదిగో పలానా వాళ్ళు వస్తున్నారని చెబుతాం. వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరన్నా ఇంటికి తీసుకొస్తామా? తాము. సంఘ కాపరి మీ క్షేమము కోరేటువంటి వారు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వకూడదు. బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ద్రాక్ష పూతను చెరిపే గుంట నక్కలను పట్టుకొని అన్నారు. నిజమే, క్రొత్తగా వస్తున్నటువంటి వారిని నాయన, వారి విశ్వాసాన్ని చెడిపే నక్కలు ఎక్కువైపోయినాయి ప్రభా. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు ప్రభా. సంఘములో కూడా గుంట నక్క స్వభావం కలిగిన వారు ఎక్కువైపోయారు ప్రభా. చేస్తున్న వారిని చేయనివ్వరు, ప్రార్థించే వారిని ప్రార్థించనివ్వరు ప్రభా. నీ కొరకు పరిగెత్తే వారిని పరిగెత్తనివ్వరు నాయన. ఆపుటకు అడ్డుబండలు వేయచ్చు నాయన. వారు ఎల్లప్పుడూ కూడా నాశనమునకే నాయన పరిగెత్తుతూ నాయన ఉంటూ ఉన్నారు ప్రభా. అయా, అలాంటి స్వభావం మా జీవితంలో ఉండకూడదు నాయన. ఈ కోపము, నిర్దయ, చెడు, సందేహము, జగడము అనేటువంటి నా ప్రభా, ఇదిగో ద్వేషము, విచారము, ఈ యొక్క వినోదాలకు అలవాటు పడిపోయిన ఈ జీవితము నాయన, దురాశలు అనేటువంటివి నాయన, ఈ నక్కలు నాయన తండ్రి నుంచి, ఈ స్వభావముల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. అయా, వాక్యం అనే బలమైనటువంటి పద్మములు అనబడినటువంటి నీ వాక్య ఆహారమును మేము బుద్ధిస్తూ ఇదిగో ఆ మహాశ్రమల కాలము, చలి అనగా మహాశ్రమల కాలమునకు గుర్తుగా మేము చూస్తూ ఉన్నాం. అయితే ఆ నీడ మాకు దూరం అయిపోతుంది నాయన. ఆ యొక్క ఆశ్రయ స్థానం మాకు దూరం అయిపోతుంది కదా. అప్పుడు నాయన ఆ శ్రమ కాలంలో అయ్యా అలాంటి స్థితిలో విడవబడతారని చెప్తూ వచ్చారు. అలాగ మేము విడవబడకుండానట్లుగా బలమైన పద్మములు అనబడిన నీ యొక్క వాక్యమును మేము భుజించుచు ప్రభువా రమ్ము అని చెప్పేవారిగా మా భక్తిని, విశ్వాసమును కాపాడుకోవడానికి సహాయం చేయమని ఈ యొక్క అంత్య దినాల్లో, ఈ కడవరి గడియల్లో ప్రభా మమ్మల్ని బలపరుస్తూ, మాతో మాట్లాడుతూ, మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము మీ కృపాహస్తాలకి ఎత్తిపట్టుకొనుచు సర్వశక్తి కలిగిన యేసయ్య అతిశ్రేష్ఠ పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.